ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నడపాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఒక టీము బిడ్డింగ్ గురించి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. అలానే కోట్ల మంది ఫ్యాన్లు ఈ మ్యాచ్ల్ని చూస్తారు. ఐపీఎల్ చుట్టూ ఇంత పెద్ద బిజినెస్ జరుగుతూ ఉంటే ఐపీఎల్ టీములు అంటే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎంతవరకు డబ్బు సంపాదించవచ్చు? చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే 2024 సీజన్ అని చూసుకున్నట్లయితే 723 కోట్ల రూపాయలు సంపాదించింది. దాంట్లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని చూసుకున్నట్లయితే 201 కోటి రూపాయలు. ఏంటి ఇంత మంచి బిజినెస్? అంతేకాదండి, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? 2019లో సిఎస్కే ఒక్క షేర్ ప్రైస్ 11 రూపాయలు. 2025 అంటే ఇప్పుడు అని చూసుకున్నట్లయితే 208 రూపాయలు అయింది. ఎంతవరకు గ్రోత్ అయిందో తెలుసా? 19 రెట్లు. ఇంత మంచి అవకాశం నాకు దొరుకుంటే నా ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు పెరగడానికి అవకాశం ఉండేది కదా అనిపిస్తుంది. అయితే నేను కూడా సిఎస్కేని నడిపించే బిజినెస్ మీద అంటే ఆ కంపెనీ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా? సిఎస్కే లిస్టెడ్ కంపెనీయా? లేదండి. కానీ సిఎస్కే లిస్ట్ అయ్యే ముందు కూడా మీరు లీగలీ ఆ కంపెనీ యొక్క షేర్స్ని కొనుగోలు చేయొచ్చు. దాని గురించే ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ వీడియోలో సిఎస్కే పైన మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్నట్లయితే దానికి ఉన్న అవకాశం ఏంటి, అలానే అన్లిస్టెడ్ కంపెనీల మీద ఎలా ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు, అసలుకి అన్లిస్టెడ్ షేర్స్ అంటే ఏంటి, ఏ ప్లాట్ఫామ్ ద్వారా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు, దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి. అన్లిస్టెడ్ షేర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టామండి, మంచి లాభం కూడా దొరికింది. అలాంటప్పుడు ట్యాక్స్ ఎలా లెక్కిస్తారు? వీటన్నిటి గురించి డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. బేసిక్స్ నుంచి ఆరంభిద్దాం. అన్లిస్టెడ్ షేర్స్ అంటే ఏంటి? మనం ఇంతవరకు చూసినది ఒక కంపెనీ ఉంటుంది ప్రైవేట్ స్పేస్లో, అది ఐపీఓకి వెళ్తుంది, ఆ కంపెనీ లిస్టెడ్ కంపెనీ అవుతుంది. ఇది ప్రాసెస్. బట్ ఏవైతే కంపెనీలు వితౌట్ లిస్టింగ్ తమరి యొక్క షేర్ని పర్చేజ్ చేయడానికి అవకాశం ఇస్తుందో దాన్నే అన్లిస్టెడ్ షేర్స్ అంటారు, లేకపోతే ప్రీ ఐపీఓ షేర్స్ అని కూడా అనొచ్చు. దాని అర్థం ఈ అన్లిస్టెడ్ షేర్లు ఎన్ఎస్సి లేకపోతే బిఎస్సిలో అవైలబుల్గా ఉండవు. ఇలాంటి కంపెనీల షేర్లను కొనుగోలు చేయాలంటే ఉన్న అవకాశం ప్రైవేట్ ట్రాన్సాక్షన్స్ అండి. ఎవరో ఒక బ్రోకర్ ఉంటారు, లేకపోతే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది, అక్కడ మీరు కొనుగోలు చేయొచ్చు. బయర్స్ మరియు సెల్లర్స్ ఈ అన్లిస్టెడ్ షేర్ల గురించి ట్రాన్సాక్షన్ చేయడానికి ప్రైవేట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఇంతవరకు ఉండే అవకాశం. అలానే ఈ కంపెనీలు నియర్ ఫ్యూచర్లో లేకపోతే త్వరలోనే ఐపీఓకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అయితే ఈ అన్లిస్టెడ్ షేర్లు ఎప్పుడు ఏ కారణం కింద ఈ బై మరియు సెల్ చేయడానికి అంటే వ్యాపారం చేయడానికి అవైలబుల్గా ఉంటాయి? పాయింట్ నెంబర్ 1 అండి, కంపెనీలు అని చూసుకున్నట్లయితే ఇన్వెస్టర్లు ఉంటారు. ఒకవేళ పార్ట్నర్స్ ఉంటే, ఎవరో డబ్బు పెట్టిన ఇన్వెస్టర్స్ ఉంటే, మంచి డిమాండ్ వచ్చినప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ని లిక్విడిఫై చేయాలి అనుకుంటున్నాను, అంటే నా ఇన్వెస్ట్మెంట్ని నేను అమ్మేయాలనుకుంటున్నాను, అలాంటప్పుడు ఈ కంపెనీ యొక్క షేర్ని కొనుగోలు చేయడానికి అమ్మేయడానికి అవకాశం దొరికొస్తుంది. పాయింట్ నెంబర్ 2, ఈసాప్స్ అంటే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ అవకాశం ఉంది కదా. ఎవరైనా ఎంప్లాయీస్ ఆ కంపెనీ యొక్క షేర్ని అలాట్ చేసి ఉంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి చాలా బాగా పనిచేశారు, కంపెనీ కనిపించింది, ఈయన చాలా వాల్యుయబుల్, అందుకే కంపెనీ షేర్లను అలాట్ చేద్దాము అని ఒక 10 lakhs 20 lakhs వర్త్ షేర్స్ని అలాట్ చేసి ఉంటే, అలాంటి ఈసాప్స్ని అమ్మేయాలి అనుకున్నట్లయితే అప్పుడు కూడా ఈ అన్లిస్టెడ్ షేర్ని కొనుగోలు చేయడానికి అవకాశం దొరుకుతుంది. అలానే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ వాళ్ళకి లిక్విడిటీ కావాలి అనుకున్నట్లయితే, నా షేర్స్ ఈ కంపెనీలో ఏదైతే ఉందో దాన్ని అమ్మాలి అనుకున్నట్లయితే అప్పుడు కూడా లిక్విడిటీకి అవకాశం ఉంటుంది, అంటే అమ్మేయడానికి అవకాశం ఉంటుంది. అమ్మేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఇలాంటి ప్రైవేట్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పాను కదా, అక్కడ ఎవరైతే కొనుగోలు చేయాలి అని ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు వ్యాపారం చేయొచ్చు. అయితే అన్లిస్టెడ్ షేర్లను కొనుగోలు చేయడానికి ఉన్న అవకాశం ఏంటి, ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి? దీంట్లో 2 మెథడ్ ఉన్నాయండి. ఒకటి ఓల్డ్ మెథడ్, ఓటీసీ లేకపోతే గ్రే మార్కెట్ అంటారు. రెండోది ఆర్గనైజ్డ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ముందుగా ఈ ఓల్డ్ మెథడ్ గురించి తెలుసుకుందాం. ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్ అని. ఆన్లైన్ మెథడ్లు వచ్చే ముందు ఆఫ్లైన్ బ్రోకర్లు ఉండేవాళ్ళు. ఈ బ్రోకర్ల దగ్గర మీరు అన్లిస్టెడ్ షేర్లను కొనుగోలు చేయడానికి అమ్మేయడానికి వాళ్ళ మీద డిపెండెంట్ అయ్యే ఒక అవకాశం ఉండేది. అంటే వేరే ఆప్షన్ లేవు.
ఆఫ్లైన్ బ్రోకర్సే మీకు హెల్ప్ చేయాలి. దీంట్లో ప్రాబ్లం ఏంటి? ప్రైజింగ్ ట్రాన్స్పరెంట్గా ఉండేది కాదు. వాళ్ళు ఏం చెబితే అదే ప్రైజ్. ఈ ప్రైజ్కి ఇంతమంది బయర్స్ ఉన్నారు అనుకున్నట్లయితే దాన్ని చెక్ చేయడానికి, దాన్ని మ్యాచ్ చేయడానికి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉండేది కాదు. సో ప్రైజ్ ట్రాన్స్పరెన్సీ ఉండేది కాదు. వాళ్ళు ఎలాగైనా మ్యానిపులేట్ చేసి చెప్పినా కూడా దాన్ని నమ్మాల్సిన ఒక ప్రాబ్లం ఉండేది. అలానే డాక్యుమెంటేషన్ సరిగ్గా ఉండేది కాదు. ఎవరిని అడగాలి ఏదైనా ప్రాబ్లం అయితే? అలానే డీమ్యాట్ ట్రాన్స్ఫర్ గురించి డిస్ప్యూట్ అయినా, డిలేస్ అయినా, అంటే రాకపోయినా కూడా అడగడానికి అవకాశం లేదు, డిలే అయినా కూడా ఎవరో ఒకరు ఆన్సరబుల్గా ఉండేవారు కాదు. బట్ ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి, ఆర్గనైజ్డ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఇది మోడర్న్ మెథడ్ అండి. ఇక్కడ ఏంటంటే స్ట్రక్చర్డ్ ఆన్లైన్ ఫెసిలిటేటర్స్ ఉన్నారు. ఇదొక సిస్టమ్, క్లియర్ ప్రైజింగ్ ఉంటుందండి. అలానే వెరిఫైడ్ సెల్లర్స్ ఉంటారు. క్విక్గా డీమ్యాట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవరినో అడగాలి, ఇంకెవరో డిలే చేసేశారు, అలా ఉండదు. అలానే ఏ అన్లిస్టెడ్ కంపెనీ షేర్ గురించి మీరు వెతుకుతున్నారో ఆ కంపెనీ యొక్క రీసెర్చ్ రిపోర్ట్ మీకు అవైలబుల్గా ఉంటుంది. ఆ కంపెనీ బిజినెస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ మీకు స్టడీ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలానే రిలేషన్షిప్ మేనేజర్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. ప్రాపర్ డాక్యుమెంటేషన్ కూడా మీకు దొరుకుతుంది. ఈ వీడియోను స్పాన్సర్ చేస్తున్న వారు ప్రిసైజ్ అన్లిస్టెడ్ షేర్లను కొనుగోలు చేయడానికి ఉన్న ఒక ప్లాట్ఫామ్. ఈ వీడియో ఈ ప్లాట్ఫామ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే. ఇది ఎలాంటి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు. ఈ ప్రిసైజ్ ప్లాట్ఫామ్ వాడుకుని చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే షేర్లను ఎలా కొనుగోలు చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, దాన్ని ప్రాక్టికల్గా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఇన్వెస్టర్స్ ఈ అన్లిస్టెడ్ షేర్ల గురించి ఎందుకు ఆలోచిస్తారు చూసుకున్నట్లయితే, పాయింట్ నెంబర్ 1, హయ్యర్ గెయిన్ పొటెన్షియల్, అంటే మంచి గ్రోత్ని టార్గెట్ చేయొచ్చు అనేసి. ఎందుకంటే మీరు ఆ కంపెనీ ఐపీఓకి వెళ్ళే ముందే కంపెనీ షేర్ ఓనర్లు అయిపోతారు. ఒకవేళ కంపెనీ బాగా పర్ఫామ్ చేసింది అనుకోండి, ఈ కంపెనీ ఐపీఓకి వెళ్ళినప్పుడు ఇంకా మంచి గ్రోత్ని పొందొచ్చు అని టార్గెట్ చేస్తారు. అలానే డైవర్సిఫికేషన్, అంటే మనం ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాము, మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతాము, అది మన పోర్ట్ఫోలియోలో ఉంటుంది. అలానే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, ఫిక్స్డ్ డిపాజిట్స్, గవర్నమెంట్ స్కీమ్స్ ఇలా ప్లాన్ చేస్తారు. ఈ అన్లిస్టెడ్ షేర్ అనేది ఇంకో అసెట్ క్లాస్ అండి. ఎంతో మందికి ఇలా అన్లిస్టెడ్ కంపెనీల షేర్లను కొనుగోలు చేయొచ్చు అని కూడా తెలియదు. లిస్టెడ్గా ఉంటే మాత్రమే అలాంటి కంపెనీల మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు. మంచి బిజినెస్ అయ్యి అది ఇంకా లిస్ట్ అవ్వకపోతే అలాంటి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం డైవర్సిఫికేషన్ మరియు గ్రోత్ని టార్గెట్ చేయడానికి ఉన్న ఒక అవకాశం. మూడోది, ఇంకా లిస్ట్ అవ్వని న్యూ ఏజ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఫిన్టెక్, రిన్యూవబుల్ ఎనర్జీ, కన్జ్యూమర్ టెక్, అలానే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అని చూసుకున్నట్లయితే అవి ఇంకా లిస్ట్ అవ్వకపోతే, ప్రైవేట్ మార్కెట్లోనే ఉంటే అలాంటి కంపెనీల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా అవకాశం దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్, ఎన్ని వేల కోట్ల వ్యవహారం జరుగుతుంది అని మీకు తెలుసు. ఇంత ప్రాఫిటబుల్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం ఉంటే బాగుండేది అని మీరు కూడా ఆలోచించే ఉంటారు. ఇప్పుడు సిఎస్కే అని చూసుకున్నట్లయితే 2019లో 2019లో సిఎస్కే షేరు అన్లిస్టెడ్ మార్కెట్లో 11 రూపాయలకి అవైలబుల్ ఉండేది. 2025 అని చూసుకున్నట్లయితే 208 రూపాయలు అయింది. ఈ డేట్కి మనం చూసుకున్నట్లయితే 2019 నుంచి ఇప్పటి వరకు 1827% గ్రోత్ అయింది. 19 రెట్లు పెరిగింది. అయ్య బాబోయ్, అంత మంచి అవకాశమా అని సంబరపడే ముందు సిఎస్కే కంపెనీ యొక్క బిజినెస్ గ్రోత్, బిజినెస్ ఎలా పెరిగింది, వీటన్నిటి గురించి ప్రిసైజ్ రీసెర్చ్ రిపోర్ట్ కూడా ఉంది. ఏవైతే ఆ ప్లాట్ఫామ్లో అన్లిస్టెడ్ షేర్లు ఉంటాయో వాటి గురించి రీసెర్చ్ రిపోర్ట్ని మీరు యాక్సెస్ చేయొచ్చు ఆ ప్లాట్ఫామ్లోనే. సో సిఎస్కే గురించి చూసినట్లయితే మొదటిది ఓవర్వ్యూ అని చూసుకున్నట్లయితే, చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీని మేనేజ్ చేసే కంపెనీ ఇంతకుముందు ఇండియా సిమెంట్స్లోనే ఉండేది ఆ డివిజన్. దాని తర్వాత దాన్ని సెపరేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ కంపెనీలా ఆ కంపెనీ సిఎస్కే ఐపీఎల్ ఫ్రాంచైజీని చూసుకుంటుంది. అలానే దీని యొక్క బిజినెస్ మోడల్ అని చూసుకున్నట్లయితే సిఎస్కే ఎలా డబ్బుని సంపాదిస్తుంది? మొదటిది బ్రాడ్కాస్టింగ్ అండ్ మీడియా రైట్స్. సిఎస్కే మ్యాచ్ ఆడుతుంది కదా ఐపీఎల్లో, దాన్ని టెలికాస్ట్ చేయడానికి బ్రాడ్కాస్టింగ్ అండ్ మీడియా రైట్స్ కొనుగోలు చేయాలి. దాని ద్వారా డబ్బు సంపాదిస్తుంది ఐపీఎల్ ఫ్రాంచైజీ. స్పాన్సర్షిప్ మరియు అడ్వర్టైజింగ్, టికెట్ సేల్స్ మరియు మ్యాచ్ డే రెవెన్యూ. ఎంతమంది అయితే సిఎస్కే ఆడేది నేను చూడాలి అని వస్తారు కదా స్టేడియంకి, దాని ద్వారా వాళ్ళు డబ్బు సంపాదిస్తారు.
మర్చెండైజింగ్ అండ్ లైసెన్సింగ్ డీల్స్. సిఎస్కే యాజ్ అ ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా కొన్ని ప్రోడక్ట్లను అమ్ముతుంది. సో దాని ద్వారా కూడా డబ్బులు వస్తాయి. అలానే కమర్షియల్ పార్ట్నర్షిప్స్ ఇవన్నీ ఉంటాయండి. ఆల్మోస్ట్ ఒక 6 దారుల్లో సిఎస్కే డబ్బుని సంపాదిస్తుంది. లిస్టెడ్ కంపెనీలు అని చూసుకున్నట్లయితే స్పెసిఫిక్ ఒక బిజినెస్ మోడల్ ఉంటుంది. కానీ సిఎస్కే ఒక అన్లిస్టెడ్ కంపెనీ అయ్యి స్పోర్ట్స్ ద్వారా, ఎంటర్టైన్మెంట్ ద్వారా, ఫ్యాన్ ఎంగేజ్మెంట్ మరియు బ్రాండ్ పార్ట్నర్షిప్ ఇవన్నీ అవకాశాలు వాడుకుని డబ్బు సంపాదిస్తుంది. ఈ రీసెర్చ్ రిపోర్ట్లో ఫినాన్షియల్ హైలైట్స్ కూడా మీరు పొందవచ్చు. అంటే ఈ రిపోర్ట్లో ఎంతవరకు రెవెన్యూ సంపాదించింది, రెవెన్యూ ట్రెండ్ ఏంటి, ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చు, ప్రాఫిటబిలిటీ, బిజినెస్ గ్రోత్ ఇండికేటర్స్ ఇవన్నీ మీరు యాక్సెస్ చేయడానికి దొరుకుతుంది. ఇవన్నీ చెబుతున్నది ఎడ్యుకేషన్ పర్పస్ గురించండి. ఇది ఎలాంటి రికమెండేషన్ కాదు. దీని ఉద్దేశం మీరు కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు ఆ కంపెనీ ఎంత ప్రాఫిటబుల్, ఎలా డబ్బుని సంపాదిస్తుంది, వీటన్నిటి గురించి అబ్జర్వ్ చేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే దీన్ని చెప్పడం జరిగింది. అలానే ఈ రిపోర్ట్లో రిస్క్లేంటి, ఈ బిజినెస్కు ఉన్న రిస్క్ ఏంటి అది కూడా దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్కే అని చూసుకున్నట్లయితే ఆ కంపెనీ ఎంతవరకు సంపాదిస్తుంది అనేది ఆ టీమ్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ టీం బాగా పర్ఫార్మెన్స్ చేయలేదనుకోండి, డిమాండ్ ఉండదు, మంచి బిజినెస్ కూడా అవ్వదు. అలానే లీగ్ డ్యూరేషన్ అనేది చాలా లిమిటెడ్. అంటే ఇప్పుడు ఒక 2 months 3 months అనుకున్నట్లయితే ఆ 2-3 months మాత్రమే ఎర్న్ చేసే అవకాశం, మిగిలిన నెలలో రెవెన్యూ ఉండదు. అలానే కాస్ట్ స్ట్రక్చర్ చాలా ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఐపీఎల్ ఫ్రాంచైజీ అనేది అంత సింపుల్ కాదు. వాల్యుయేషన్ అన్సర్టెనిటీ, అంటే ఇప్పుడు ఒక వాల్యూ ఉంది ఆ ఫ్రాంచైజీకి, ఒకవేళ ఆ బ్రాండ్ వాల్యూకి ఏదైనా ప్రాబ్లం అయితే అప్పుడు ఫ్రాంచైజీ వాల్యూలో ఫ్లక్చుయేషన్ అనేది జరుగుతుంది. అలానే రెగ్యులేటరీ రిస్క్లు కూడా ఉంటాయి. కొన్ని రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఆ ఫ్రాంచైజీ అయితే పాటించాలి. ఒకవేళ పాటించలేదనుకోండి అప్పుడు పెనాల్టీ, రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇలా డీటెయిల్గా ఒక కంపెనీ గురించి అది లిస్ట్ అయ్యే ముందే మీరు ప్రిసైజ్ ద్వారా రీసెర్చ్ రిపోర్ట్లో ఇవన్నీ యాక్సెస్ చేయొచ్చు. అయితే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ షేర్ని నేను కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే ఆ ప్రాసెస్ ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్, బ్రౌజర్ ఓపెన్ చేసేసి ప్రిసైజ్ అని టైప్ చేయండి. సో ప్రిసైజ్ ప్లాట్ఫామ్ని క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ ఆప్షన్ పక్కన రిజర్వ్ యాక్సెస్ అనే ఆప్షన్ కనపడుతుంది, క్లిక్ చేయండి. మీ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవ్వండి. అక్కడ అన్లిస్టెడ్ కంపెనీస్ అనే ఒక సెక్షన్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అన్లిస్టెడ్ కంపెనీల గురించి మీరు చూడొచ్చు. మనం సిఎస్కే గురించి తెలుసుకోవాలి కదా, సిఎస్కే సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఈ అన్లిస్టెడ్ షేర్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవైలబుల్ గా ఉందా, ఆ స్టేటస్ చూపిస్తుంది. ఫేస్ వాల్యూ ఎంత, ప్రైస్ పర్ షేర్ ఎంత, ఇవన్నీ చూపిస్తుంది. ప్రైస్ పర్ లాట్ ఉంది కదా, అక్కడ మీరు చూడొచ్చు 10,032 అని చూపిస్తుంది. అంటే ఒక్క లాట్లో 48 షేర్లు ఉంటాయి. మీరు మినిమం 48 షేర్లు కొనుగోలు చేయాలి. సో ఇప్పుడు అట్ ప్రెజెంట్ ప్రైస్ 209 రూపీస్ చూపిస్తుంది. సో 209 into 48 అని చూసుకున్నట్లయితే 10,032 రూపీస్ అవుతుంది. బట్ మీరు టోటల్ పర్చేజ్ వాల్యూ చూసినట్లయితే 10,270 రూపీస్ ఉంది. ఎందుకు ఈ 270 రూపీస్ అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ 10,032, ట్రాన్సాక్షన్ ఫీ 2% ఉంటుంది. సో 200 రూపీస్ 64 పైసా ట్రాన్సాక్షన్ ఫీ, స్టాంప్ డ్యూటీ అండ్ జిఎస్టీ 37 రూపీస్ 62 పైసా అవుతుంది. ఇవన్నీ కలిపి 10,270 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది 1 లాట్ ఆఫ్ సిఎస్కే షేర్స్ని మీరు కొనుగోలు చేయాలంటే. ఇప్పుడు ఈ స్టాక్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే వెరిఫై ప్రొఫైల్ టు ఇన్వెస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ ఇలా వస్తుంది. మీ అకౌంట్ నంబర్ ఇచ్చేసి కన్ఫర్మ్ చేసి ఐఎఫ్ఎస్సి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ అకౌంట్ నంబర్ కింద అదే అకౌంట్ నంబర్ మళ్ళీ ఎంటర్ చేయండి. బ్యాంక్ అకౌంట్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసేసి ఐ డిక్లేర్ అబౌవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై మీ ఈజ్ అక్యురేట్ ఆ డిక్లరేషన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని యాడ్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ అని కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ డిమాట్ అకౌంట్ నంబర్ అడుగుతుంది. ఈ డిమాట్ అకౌంట్ నంబర్ కే ఈ కంపెనీ యొక్క షేర్స్ అలాట్ అవుతాయి. సో డిమాట్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ అనే ఆప్షన్ కింద మళ్ళీ సేమ్ డిమాట్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయండి. డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే యాడ్ డిమాట్ అకౌంట్ నంబర్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేయండి. డిమాట్ అకౌంట్ సక్సెస్ఫుల్లీ యాడెడ్. ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పాన్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ పాన్ నంబర్ ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ ఆప్షన్ కింద మళ్ళీ అదే నంబర్ ఎంటర్ చేయాలి. డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే యాడ్ పాన్ నంబర్ ఆప్షన్ యాక్టివ్ అవుతుంది.
క్లిక్ చేయండి. పాన్ నంబర్ సక్సెస్ఫుల్లీ యాడెడ్. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు యాడ్ ఫండ్స్ అండ్ ఇన్వెస్ట్ అనే ఆప్షన్ ఇప్పుడు కనిపిస్తుంది. క్లిక్ చేయండి. ఇలా చూపిస్తుంది బ్యాలెన్స్ ఎంత ఉంది, మీరు పేమెంట్ చేయాలనుకుంటే పేమెంట్ కి ఉన్న ఆప్షన్స్. యూపీఐ త్రూ కూడా మీరు స్కాన్ చేసి పే చేయొచ్చు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు, డిపాజిట్ మరియు విత్డ్రా రెండు కూడా ఇక్కడ చూపిస్తుంది. సో యూపీఐ ఆప్షన్ ని ఎంచుకున్నట్లయితే యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. స్కాన్ చేసి ఎంత అమౌంట్ అక్కడ చూపిస్తుందో దాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. యూపీఐ ట్రాన్సాక్షన్ తర్వాత ఇలా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ చూపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ని కన్ఫర్మ్ చేయాలి. సో ఎన్ని షేర్లు, ఎంత అమౌంట్, ట్రాన్సాక్షన్ ఫీ ఎంత, స్టాంప్ డ్యూటీ ఎంత, ఇవన్నీ కనిపిస్తాయి. కన్ఫర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ టోటల్ పర్చేస్ ప్రైస్ అని చూపిస్తుంది. పే నౌ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ట్రాన్సాక్షన్ అవుతుంది. పేమెంట్ కన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో ఇలా ఆర్డర్ కన్ఫర్మ్ అయింది. సో విత్ ఇన్ 2 బిజినెస్ డేస్ ఈ షేర్లు మీ డిమాట్ అకౌంట్కి అలాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీ డిమాట్ అకౌంట్కి ఈ చెన్నై సూపర్ కింగ్స్ షేరు డెలివర్ అవుతాయి. అలానే మీ డిపాజిటరీ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు ఎక్కడైతే డిమాట్ అకౌంట్ని మెయింటైన్ చేస్తున్నారో ఆ డిపాజిటరీ నుంచి మీకు ఈమెయిల్ కన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. ఇలాంటి ప్లాట్ఫామ్ యొక్క గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఫాస్ట్గా డిమాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మీరు వన్స్ ఆర్డర్ ప్లేస్ చేశారంటే విత్ ఇన్ 24 to 48 బిజినెస్ అవర్స్ మీ డిమాట్ అకౌంట్కి మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన కంపెనీ యొక్క షేర్లు ట్రాన్స్ఫర్ అవుతుంది. అలానే లిక్విడిటీ సపోర్ట్ అండి. మీరు కొనుగోలు చేశారు, ఒకవేళ మంచి గ్రోత్ అయిందనుకోండి, దాన్ని మీరు అమ్మాలనుకున్నట్లయితే వాళ్ళు కూడా ఇదే ప్లాట్ఫామ్కి వచ్చి కొనుగోలు చేయడానికి ఎవరైతే బయ్యర్స్ ఉంటారో వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు సెల్ చేయడానికి ఇలాంటి ప్లాట్ఫామ్లు చాలా ఉపయోగపడతాయి. అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టేయొచ్చు అని థింక్ చేసే ముందు ఇంకొన్ని విషయాలు మీరు గమనించాలండి. ఎందుకంటే అన్లిస్టెడ్ షేర్లు ఎంత పవర్ఫుల్లో అంత రిస్క్తో వస్తాయి. ఇంపార్టెంట్ రిస్కుల గురించి మీరు తెలుసుకోవాలి. నంబర్ 1, లాక్-ఇన్ ఆఫ్టర్ లిస్టింగ్ అండి. మీరు అన్లిస్టెడ్ షేర్స్ని కొనుగోలు చేశారు, లిస్ట్ అయ్యే ముందు దాన్ని అమ్మేయాలనుకున్నట్లయితే అవకాశం ఉంటుంది. దానికి ఏ విధమైన లాక్-ఇన్ లేదు. అదే ఆ షేర్లు లిస్ట్ అయిందనుకోండి, లిస్ట్ అయిన తర్వాత మీరు 6 months వెయిట్ చేయాలి. 6 months తర్వాతే మీరు అమ్మేయడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ రిస్క్ వాల్యుయేషన్ ఛాలెంజ్. ఎందుకంటే ఇప్పుడు ఫినాన్షియల్ డిస్క్లోజర్స్ అని చూసుకున్నట్లయితే ఇది చాలా లిమిటెడ్గా ఉంటుంది. అంత డీటెయిల్గా ప్రైవేట్ ప్లాట్ఫామ్స్లో మీకు రీసెర్చ్ అనేది, కంపెనీ ఫినాన్షియల్స్ అనేది దొరికే అవకాశం ఉండదు. అలానే లోవర్ లిక్విడిటీ అండి. ఒకవేళ దాన్ని మీరు అమ్మాలనుకున్నా కూడా కొనుగోలు చేయడానికి బయర్స్ లేకపోతే మీరు అమ్మడానికి అవకాశం ఉండదు. దాని గురించి డిమాండ్ ఉంటే మాత్రమే మీరు అమ్మడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ డెప్త్ నంబర్స్, రిపోర్ట్స్ ఇవన్నీ దొరక్కపోతే మీరు అజ్యూమ్ చేయాల్సి ఉంటుంది. పియర్ కంపారిజన్స్ చేయడానికి అంత పెద్ద డాటా మీకు దొరకదు. అలానే ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఉంటుంది కదా, ఇవన్నీ వేరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానిపైన డిపెండ్ అవ్వడానికి అవ్వదు. పాయింట్ నెంబర్ 3, హైప్ని ఫాలో చేయకండి. ఫినాన్షియల్స్, బిజినెస్ మోడల్, రిస్క్ ఇవన్నీ అనలైజ్ చేసే కెపాసిటీ మీకు ఉండాలి. లేకపోతే జస్ట్ హైప్ చూసుకుని డబ్బు పెట్టినట్లయితే రిస్క్లో ఇరుక్కుంటారు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, టాక్సేషన్. నేను అన్లిస్టెడ్ షేర్ని కొనుగోలు చేసినట్లయితే నేను దాన్ని అమ్మినప్పుడు ఎంతవరకు ట్యాక్స్ పే చేయాలి, దీని గురించి అగైన్ ఎస్టీసీజీ, ఎల్టీసీజీ ఉందండి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. సో షార్ట్ టర్మ్ అని చూసుకున్నట్లయితే మీరు కొనుగోలు చేశారు, దాన్ని విత్ ఇన్ 24 months మీరు అమ్మినట్లయితే దాన్ని మీ ట్యాక్స్ ల్యాబ్కి యాడ్ చేసి దానికి అనుగుణంగా మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అంటే అకార్డింగ్ టు యువర్ ట్యాక్స్ ల్యాబ్. అదే మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని చూసుకున్నట్లయితే 2 సంవత్సరాల తర్వాత మీరు అమ్ముతున్నారు. అలాంటప్పుడు మీరు 12.5% ట్యాక్స్ని మీరు పే చేయాలి వితౌట్ ఇండెక్సేషన్. ఈ ఇండెక్సేషన్ బెనిఫిట్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ ద్వారా మీ డబ్బు వాల్యూ అన్నది కోల్పోయింది, ఆ వాల్యూకి అడ్జస్ట్మెంట్ చేయడానికి ఇండెక్సేషన్లో బెనిఫిట్ ఉంటుంది. సో అలాంటి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద మీకు దొరకదు. అన్లిస్టెడ్ షేర్లు ఎలా పనిచేస్తుంది, ఎలా కొనుగోలు చేయాలి, వీటన్నిటిని మీరు తెలుసుకున్నారు కదా. గ్రోత్ హైప్ ద్వారా దొరకదు, రీసెర్చ్ ద్వారా దొరుకుతుంది. అందుకే సిఎస్కే అవ్వచ్చు, వేరే ఏదైనా అన్లిస్టెడ్ కంపెనీలు అవ్వచ్చు, అలాంటి కంపెనీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్నట్లయితే ప్రాపర్గా రీసెర్చ్ చేయండి, ఆ బిజినెస్ మోడల్ అర్థం చేసుకోండి, రిస్క్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మీరు ఇవాల్యుయేట్ చేయాలి,
దాని తర్వాతే మీరు కాన్షియస్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ని తీసుకోవాలి. కానీ ఇలాంటి అన్లిస్టెడ్ స్టాక్లను నేను కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే ఆ యాక్సెస్ను ఈ ప్రిసైజ్ ప్లాట్ఫామ్ మీకు అందిస్తుంది. అంతేకాకుండా అలాంటి కంపెనీల గురించి రీసెర్చ్ రిపోర్ట్ కూడా మీకు అందిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏవైనా ఉంటే దాని గురించి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. Boss Wala. Be the boss.